బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోల్కతాలో విద్యార్థుల నిరసన ప్రదర్శన ఉద్రిక్తంగా మారింది. ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనను నిరసిస్తూ విద్యార్థి సంఘాలు చేపట్టిన నిరసనలు ఆందోళనకరంగా మారాయి. పశ్చిమ బంగాల్ ఛాత్ర సమాజ్ విద్యార్థి సంఘం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నబగ్నాన్ అభియాన్ పేరుతో భారీ ర్యాలీ చేపట్టారు. అయితే వీరిని పోలీసులు అడ్డుకున్నారు. ఎక్కడిక్కడ బ్యారికేడ్లను ఏర్పాట్లు చేసి విద్యార్థులను నియంత్రించే ప్రయత్నం చేశారు. కాగా హౌరా బ్రిడ్జ్ వద్ద విద్యార్థులు బ్యారికేడ్లను బద్దలు కొట్టారు. ఇక బ్యారికేడ్లను చేతులతోనే లాగి పక్కకు పడేశారు. పోలీసులకు పైకి కూడా రాళ్లు రువ్వారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక నిరసనకారులపై పోలీసులు వాటర్ కెనాల్స్ పాడారు. ఇక పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు. ఇక విద్యార్థులపై లాఠీ చార్జ్ చేశారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత కొనసాగుతోంది. మరోవైపు విద్యార్థుల నిరసన మధ్య సీఎం మమతా బెనర్జీ ఇంటి వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కోల్కతాలో విద్యార్థుల నిరసన ప్రదర్శన ఉద్రిక్తంగా మారింది. ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనను నిరసిస్తూ విద్యార్థి సంఘాలు చేపట్టిన నిరసనలు ఆందోళనకరంగా మారాయి. పశ్చిమ బంగాల్ ఛాత్ర సమాజ్ విద్యార్థి సంఘం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నబగ్నా అభియాన్ పేరుతో భారీ ర్యాలీ చేపట్టారు. అయితే వీరిని పోలీసులు అడ్డుకున్నారు. ఎక్కడిక్కడ బ్యారికేడ్లను ఏర్పాట్లు చేసి విద్యార్థులను నియంత్రించే ప్రయత్నం చేశారు. కాగా హౌరా బ్రిడ్జ్ వద్ద విద్యార్థులు బ్యారికేడ్లను బద్దలు కొట్టారు. బ్యారికేడ్లను చేతులతోనే లాగి పక్కకు పడేశారు. ఇక పోలీసులకు పైకి రాళ్లు రువ్వారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక నిరసనకారులపై పోలీసులు వాటర్ కెనాల్స్ వాడారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు. ఇక విద్యార్థులపై లాఠీ చార్జ్ చేశారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత కొనసాగుతోంది. మరోవైపు విద్యార్థుల నిరసన మధ్య సీఎం మమతా బెనర్జీ ఇంటి వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.